మానవుడు రక్షింపబడాలి, మానవుడు రక్షణ పొందాలి. ఎందుకు మానవునికి రక్షణ అవసరము అనే విషయాలు మనకు బాగా తెలుసు. ఎవరి ద్వారా రక్షణ అనే విషయాలు మనకు బాగా తెలుసు. అయినప్పటికీ ఉపోద్ఘాతంగా 2-3 మాటలు చెప్పి నేను వాక్య సందేశంలోనికి వెళ్తాను. ప్రియులారా, మానవుడు పుట్టుకతోనే పాపి గనక, ప్రమాదం పొంచి ఉంది గనక, ఈ పాపంలో ఉన్న ఈ మనిషి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు గనక, అలాగని దేవుడు మానవుని నరకప్రాప్తునిగా చేశాడనంటే కాదు. ఆయన మానవుని జీవప్రాప్తునిగానే చేశాడు. దేవుడు మానవుని మరణప్రాప్తునిగా చేశాడని కాదు, మానవుని దేవుడు జీవప్రాప్తునిగానే చేశాడు. మరి ఎందుకండి అంటే దేవుడు యథార్థంగా చేశాడు, కానీ నరులు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. ఎట్లా కల్పించుకున్నారండి వివిధ తంత్రాలు అంటే? అపవాది మోసం చేసేవాడు, అవిధేయతకు ప్రేరేపించేవాడు, వాడి మాట విన్నారు. దేవుని మాట కంటే వీడి మాట వినడం వలన ఈ వివిధ తంత్రాలు కల్పించుకునే చెడ్డ స్వభావం మానవుల్లోనికి వచ్చేసింది. కనుక ఎప్పుడైతే ఈ అవిధేయతకు ప్రేరేపిస్తున్నాడో, ఈ మోసగాడు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు, ఆ మోసంలో పడిపోయిన మానవ జాతికి ప్రమాదమే పొంచి ఉంది, పెను ప్రమాదమే పొంచి ఉంది. ఎస్, చూడండి, భూకంపం రాబోతా ఉంది, ఇగో సముద్రంలో సునామీ రాబోతా ఉంది. ఓ వేటగాండ్లారా, మీరు వెళ్ళకండి, సముద్ర వేటకి వెళ్ళకండి అని ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి వారి వారి పరిస్థితిని బట్టి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక ప్రమాదం పొంచి ఉంది, రాబోతా ఉంది, ఖాళీ చేసేయండి, ఇక్కడ భూకంపం రాబోతా ఉంది అని చెబుతూ ఉంటారు. అట్లాగనే ప్రపంచానికి పెను ప్రమాదం రాబోతా ఉంది, యుగాంతం రాబోతా ఉంది. ఈ తాత్కాలికంగా ఏదో ఒక క్షణంలో మాయమైపోయేది మాత్రమే కాదండి, అంతం నశించిపోతుంది. కాకపోతే నీలో ఉన్నటువంటి ఆత్మ, ఈ శరీరము మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. నీలో ఉన్న ఆత్మకు నిత్య స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నరకము. ఒకటి మోక్షము, రెండవది పాతాళము. మరి ఏది కావాలో నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రమాదం, ఈ యుగాంతం అంతా నశించిపోతుంది, యుగం పాడైపోతుంది. ఇంత మాత్రమే కాదు, అన్నిటికంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పబడినటువంటి నరక స్థలము, నరకము అనే స్థలం ఒకటి ఉన్నది. అందులోనికి మానవుడు వెళ్ళిపోకూడదు. ఎంతకాలం బ్రతుకుతామో గ్యారంటీ లేని బ్రతుకులండి మనమే. అప్పుడు దాకా సంతోషంగా ఉంటారు, అప్పుడు దాకా నవ్వుతూ ఉంటారు, అప్పుడే గుండె నొప్పి వచ్చి చనిపోతున్నారు. నిద్రపోతున్నవాడు నిద్రపోతూ చనిపోతా ఉంటున్నాడు. ఏమండి ఇటువంటి పరిస్థితి? అయ్యో, నేను ఇంతకాలం బ్రతుకుంటాను ఎవరు చెప్పగలరు? ఎవరు రాసి ఇవ్వగలరు? రేపు నేను చూస్తానని చెప్పి ఎవరు రాసి ఇవ్వగలరు? చెప్పండి, చెప్పలేదు. గ్యారంటీ లేదు.